గత వారం రోజుల క్రితం నుండి భారీ వర్షాలు కురవడం, రాళ్లవాగు అనేది ఉప్పొంగి మరి ప్రవాహం అనేది చాలా పెద్ద ఎత్తున రావడం, ఈ ప్రవాహానికి మన జాలగుట్ట నుండి మంచిర్యాల పట్టణానికి నీరు అందించే ఏదైతే పైప్ లైన్ ఉందో ఆ పైప్ లైన్ డ్యామేజ్ అయిందన్న విషయం మాకు 2 రోజుల అంటే భారీ వర్షాల తర్వాత 2 రోజుల తర్వాత ఇక్కడ మీకు కనుక్కోవడం జరిగింది. ఫస్ట్ జాలగుట్టలో పైప్ లైన్ లీకేజ్ అయిందని చెప్పేసి కొట్టుకుపోయిందని చెప్పేసి భావించడం. ఆ గుట్ట పైన వరకు కూడా మా మున్సిపల్ సిబ్బంది, కార్పొరేషన్ మన కమిషనర్ గారు అందరూ కూడా మీదికి వెళ్ళి చూస్తే అక్కడ పైప్ లైన్ అంతా కూడా పర్ఫెక్ట్ గానే ఉంది. ఇది ఎక్కడ పోయింది అనేది వెనుకలాడే క్రమంలో భారీ వర్షాల కారణంగా ఈ ప్రవాహం కొంచెం తగ్గడంతో ఇక్కడ ఏదైతే రాళ్లవాగు ఉంటున్న రంగంపేట వైపు చూస్తే ఇక్కడ పైప్ లైన్ అనేది డ్యామేజ్ అయ్యి మొత్తం కాంక్రీట్ తో నిండి ఉంది కాబట్టి కింద మొత్తం వాటర్ వెళ్ళిపోయి ఆ కాంక్రీట్ అనేది కుంగిపోవడం వల్ల పైప్ లైన్ డ్యామేజ్ కావడం జరిగింది. ఆ రోజు నుండి మున్సిపల్ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇటు పాలక వర్గం కావచ్చు, జేసీపీలు, చైన్ బండి, మరి అదేవిధంగా 20 నుండి 30 మంది ఎంత లేబర్ అయితే అంత లేబర్ మున్సిపల్ సిబ్బంది ద్వారా ఈ వాటర్ ఏదైతే పైప్ లైన్ మరమ్మత్తు చేయాల్సిన ప్రదేశం ఉందో ఈ ప్రదేశం నుంచి డైవర్ట్ చేయడానికి సాయశక్తుల మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ రాళ్లవాగు అనేది సుమారుగా 4 కాన్స్టిట్యున్సీ నుంచి మరి తిర్యాని ప్రాంతం నుంచి కూడా, జంగల్ ప్రాంతం నుంచి కూడా ప్రవాహం వస్తుంది కాబట్టి ఆ జంగల్ ప్రాంతంలో వర్షం కొట్టినప్పుడల్లా ప్రవాహం అనేది పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది. తగ్గినప్పుడు మేము పనులు చేపిస్తున్నాం. పెరిగిన సమయంలో చేసిన పనంతా కూడా మరి వృధాగా కావడం జరుగుతుంది. దేవుని దయ వల్ల ఈ రోజు వర్షం లేదు కాబట్టి మరి వాస్తవంగా నిన్ననే ఈ పనులన్నీ కూడా పూర్తి అయిపోయాల్సి ఉండే. మొన్న నైట్ వరకు మరి నీటిని మొత్తం కూడా వేరే వైపు డైవర్షన్ చేసి మరి కట్ట అదంతా కూడా రాత్రి 2-3 వరకు కూడా మొన్న రాత్రి మరి జేసీపీలు కావచ్చు, చైన్ బండి కావచ్చు, అన్నిటితో కూడా మరి పెద్ద ఎత్తున కట్ట పోపించిన సమయంలో మరి నీరు అనేది డైవర్షన్ అయింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి మళ్ళీ మార్నింగ్ వచ్చి చూసేసరికి 2 గంటలు మున్సిపల్ సిబ్బంది మరి ఇంటికి వెళ్లి మరి తెల్లారి వచ్చి చూసేసరికి మేము ఎక్కడైతే కట్ట వేసినామో కట్ట కూడా ఏం నామరూపం లేకుండా మళ్ళీ మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. ప్రవాహం పెద్ద ఎత్తున ఉండేసరికి మళ్ళీ నిన్నటి నుండి జేసీపీలు కావచ్చు, చైన్ బండ్లు కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, పాలకవర్గం కావచ్చు, అందరం కూడా ఇక్కడనే ఉండి పనులను పర్యవేక్షిస్తూ అధికారులను ఈ రకంగా చేయండి అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు కూడా గంటకు ఫోన్ చేస్తూ మరి చాలా ఇబ్బంది అవుతుంది, మంచినీళ్ళు ఖచ్చితంగా మీరు అక్కడే ఉండి పనులు చేయించండి అని చెప్పేసి మాకు చెప్పడం, మేము 4-5 రోజుల నుండి ఇక్కడనే ఉండి మరి పనులన్నింటి కూడా చేయడం. అని ఈ రోజు వర్షం లేదు కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు లేదా రేపు మార్నింగ్ వరకు పనులన్నీ కూడా మేము పూర్తి చేయడానికి అన్ని రకాల వసతులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల కార్పొరేషన్ లో చూసుకుంటే ఇంతకుముందు మిత్రులు తూము నరేష్ అని చెప్పినట్టుగా గతంలో ఎన్నోసార్లు పైప్ లైన్లు డ్యామేజ్ అనేది జరగడం జరిగింది. కరెంటు కూడా చాలా సందర్భాలలో ఇది వాగు కావచ్చు, గోదావరిలో కావచ్చు, మరి ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వారి పరిపాలన సమయంలోనే గోదావరిలో పెద్ద ఎత్తున టవర్ కూలిపోయిన సందర్భం, మరి 15-20 రోజులు మరి మంచిర్యాలలో కరెంటు లేని సమయం కూడా మనం చూసినాం. మంచినీటి సరఫరా కూడా పైప్ లైన్ ఇదే రకంగా ఎన్నో సందర్భాలలో లీకేజ్ కావడం, వాటి మరమ్మతుల విషయంలో కొంత ఏదైతే మరి వర్షం కావచ్చు ఇవన్నీ కూడా మనకు సహకరించకపోవడం చాలా సందర్భాలలో ఇటువంటి జరిగినాయి. మిత్రుడు చెప్పినట్టుగా ఏ రోజు కూడా ప్రతిపక్షంగా మేము ఉన్నప్పటికీ కూడా ఆ రోజులలో ఇది ప్రకృతి వైపరీత్యానికి మనం ఏమీ చేయలేం, ఖచ్చితంగా వాళ్ళకి సహకరించాలనే ఉద్దేశంతో మేము ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కానీ ఈ రోజు మరి పాలక వర్గంలో కొంతమంది సభ్యులు కావచ్చు, మిగతా పార్టీ నాయకులు కావచ్చు, మరి అన్ని చూసుకుంటూనే అన్ని ఇక్కడ జరుగుతున్న పనులు అన్నిటిని కూడా చూసుకుంటూనే మరి ఇక్కడ ఇంకా లేబర్ని పెట్టాల్సి ఉండే, ఇంకా జేసీబీలు పెట్టాల్సి ఉండే. ఉన్నది వాగును కట్టేయడానికి 4-5 జేసీబీలు అదనంగా పెడితే పని ఇక్కడ జరగదు. దానికి సరిపడా యంత్రాంగం ఉంటేనే ఇక్కడ పని జరుగుతుంది. 100 జేసీబీలు కూడా మనం తీసుకొచ్చి పెట్టచ్చు, కానీ ఆ రకంగా చేసి ఇక్కడ పని అంటూ ఏం జరగదు. ఇక్కడ ఎంతమంది సిబ్బంది అయితే అవసరం ఉంటుందో, ఎన్ని జేసీబీలు అయితే అవసరం ఉంటాయో ఆ జేసీబీలు కావచ్చు, ఆ సిబ్బందిని కావచ్చు, మేము ప్రతి గంటకు ప్రవాహం తగ్గిన సమయంలో సిబ్బందిని పెంచుకుంటున్నాం, ప్రవాహం పెరిగిన సమయంలో సిబ్బందిని తగ్గించుకుంటూ మరి ఇక్కడ పనులన్నిటి కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ మీ అందరికీ తెలుసు. రాజకీయంగా మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి మీరు చూస్తూ ఉన్నారు. రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకుంటే రోడ్ల పైన ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి, మంచినీరు సరఫరా అయిన సమయంలో కొన్ని ఇళ్లకు నీళ్లు రాకపోతే మాకు చెప్పండి, లేకపోతే ఎక్కడన్నా పైప్ లైన్ లీకేజ్ ఉంటే ఈ రకంగా ఉందని చెప్పి మాకు సలహాలు, సూచనలు మరి చాలా కొంతమంది మాట్లాడుతున్నారు. మేధావులు పరిపాలించినప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు, ఇప్పుడు అనుభవం లేని పాలకవర్గం కూడా మొత్తం మేము అందరం కూడా ఇక్కడే ఉండి యంత్రాంగం కూడా జేసీపీలు కావచ్చు, చైన్ బండ్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, మరి మట్టి కూడా మాకు ఇక్కడ అవసరం ఉంది కాబట్టి
ఓసీపీ మరి జీఎం గారితో కూడా మాట్లాడి ఓసీ మట్టి కూడా తెప్పించి మరి అక్కడ మట్టి కూడా పోయించడం జరుగుతుంది.